డబ్బైనా వస్తువైనా సరిగ్గా వాడుకోవడం తెలియకపోతే చివరికి నష్టపోయేది మనమే. హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఒక కుటుంబ పెద్ద నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బును అవసరం లేని ఖర్చులకు, ఆలోచించకుండా చేసే కొనుగోళ్లకు వెచ్చిస్తే నిజంగా అవసరం వచ్చినప్పుడు చేతిలో డబ్బు ఉండదు. అదే ఇంటిని చూసుకునే ఒక ఇల్లాలు ఇంట్లో ఉన్న బియ్యం, నూనె, కూరగాయలు, గ్యాస్, కరెంటు, నీరు వీటిని జాగ్రత్తగా ఉపయోగిస్తే అదే కుటుంబానికి పొదుపుగా మారుతుంది. కానీ పర్వాలేదు అనే నిర్లక్ష్యంతో వృధా చేస్తే నెలాఖరులో ఇంటి ఖర్చులే భారంగా మారుతాయి. అంటే సమస్య డబ్బులో లేదు, వస్తువులో లేదు, వాటిని ఎలా ఉపయోగిస్తున్నామన్న దాంట్లో ఉంది. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు, ఉన్నదాన్ని ఎంత తెలివిగా ఉపయోగించామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈరోజు ఆ విషయం గురించే మాట్లాడుకుందాం. మనం చాలాసార్లు ఒక మాట అంటుంటాం, మా దగ్గర డబ్బు ఉంటే బాగుండేది, ఇంకాస్త సంపాదిస్తే మా కష్టాలన్నీ తీరిపోతాయి అని. కానీ నిజంగా సమస్య డబ్బు లేకపోవడమేనా? ఒకసారి చుట్టూ చూడండి. ఒకే జీతం తీసుకునే ఇద్దరు కుటుంబ పెద్దలుంటారు. ఒకరి ఇంట్లో నెలాఖరికి కొంత పొదుపు ఉంటుంది, మరొకరి ఇంట్లో మాత్రం అప్పులు, టెన్షన్లు, గొడవలే ఉంటాయి. తేడా సంపాదనలో కాదు, వాడుకునే విధానంలో ఉంది. అలాగే ఇద్దరు ఇల్లాళ్ళుంటారు. ఒకరు ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును జాగ్రత్తగా ఉపయోగిస్తారు, అవసరమైనంత మాత్రమే వంట చేస్తారు, మిగిలిన ఆహారం వృధా కాకుండా చూసుకుంటారు. కరెంటు, నీరు, గ్యాస్ ప్రతి దానికి విలువ ఇస్తారు. మరో ఇల్లాలు మాత్రం చిన్న చిన్న విషయాలను పట్టించుకోదు. ఈ కొంచెం పోతే ఏముందులే అంటూ వృధా చేస్తుంది. ప్రతిరోజు చిన్నగా కనిపించే ఆ వృధాయే నెలాఖరుకు పెద్ద ఖర్చుగా మారుతుంది. జీవితంలో పెద్ద నష్టాలు ఒక్క రోజులో రావు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలే ఒకరోజు పెద్ద సమస్యలుగా మన ముందుకు వస్తాయి. అందుకే పెద్దలు ఒక మాట చెప్పేవారు, సంపాదించడం ఒక కళ అయితే దాన్ని సరిగ్గా ఉపయోగించడం అంతకంటే గొప్ప కళ అని. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి. అర్థం చేసుకోని కుటుంబాలు ఎంత సంపాదించినా ఏదో ఒక లోటుతోనే జీవిస్తూ ఉంటాయి. ఒక చిన్న కథ చెప్పనా? రామయ్య అనే కుటుంబ పెద్ద ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు. నెల జీతం కూడా బాగానే వచ్చేది. కానీ నెలాఖరుకి మాత్రం చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలేది కాదు. ఒకరోజు కూర్చొని లెక్కలు చూశాడు. నేను సంపాదిస్తున్నాను, అయినా డబ్బు ఎందుకు మిగలడం లేదు అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతని ఇల్లాలు ప్రశాంతంగా ఒక మాట చెప్పింది, మనం పెద్ద ఖర్చులతో కాదు, చిన్న చిన్న నిర్లక్ష్యాలతోనే ఎక్కువ నష్టపోతున్నామని. మొదట రామయ్యకు ఆ మాట అర్థం కాలేదు. ఆమె ఒక్కో విషయం చూపించింది. అవసరం లేకున్నా వెలిగే లైట్లు, వృధాగా పారే నీరు, అవసరానికి మించి కొనుగోలు చేసిన వస్తువులు, మిగిలిపోయి చెత్తబుట్టలో పడే ఆహారం. ఇవి ఒక్కరోజు చూసినప్పుడు చిన్నవే, కానీ ప్రతిరోజు అదే అలవాటు కొనసాగితే అవి డబ్బునే కాదు, కుటుంబ ప్రశాంతతను కూడా నెమ్మదిగా తీసుకెళ్తాయి. ఆ రోజు రామయ్య ఒక విషయం తెలుసుకున్నాడు. సంపాదన పెరగడం కంటే వృధా ఖర్చులను తగ్గించడం ముఖ్యమని. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి చెమట పడుతుంది, కానీ దాన్ని పోగొట్టడానికి నిర్లక్ష్యం ఒక్కటే చాలు. అదే రోజు నుంచి కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎక్కువ సంపాదించలేకపోయినా ఉన్నదాన్ని తెలివిగా వాడుకుందామని. ఆ ఒక్క నిర్ణయం వారి జీవితాన్ని నెమ్మదిగా మార్చడం ప్రారంభించింది. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య ఇంట్లో పెద్దగా జీతం పెరగలేదు, కొత్త ఆదాయం కూడా రాలేదు. కానీ ఒక ఆశ్చర్యకరమైన మార్పు కనిపిస్తుంది. నెలాఖరులో కొంత డబ్బు మిగలడం ప్రారంభమైంది. అప్పుడే రామయ్యకు అర్థమైంది, ఎక్కువ సంపాదించడం వల్ల కాదు, తెలివిగా ఖర్చు చేయడం వల్లే ఈ మార్పు వచ్చింది అని. ఆ ఇంటి ఇల్లాలు ఒక మంచి అలవాటు నేర్పింది. ఏ వస్తువైనా కొనే ముందు ఒక్క ప్రశ్న అడిగేది, ఇది నిజంగా అవసరమా, లేక ఇప్పుడే కొనాలనిపిస్తుందా? ఆ ఒక్క ప్రశ్న వల్ల ఎన్నో అనవసరపు ఖర్చులు ఆగిపోయాయి. అలాగే ఇంట్లో ఒక నియమం పెట్టుకున్నారు, ఏ వస్తువునైనా దాని పని అయిపోయిందని కాదు, దాని ఉపయోగం పూర్తిగా ముగిసిందని అనిపించినప్పుడే మార్చాలి అని. అలా ఉండగా ఒకరోజు రామయ్య తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అతని జీతం తనకంటే ఎక్కువ, కానీ అప్పులు కూడా ఎక్కువే. అప్పుడు రామయ్యకు మరో నిజం అర్థమైంది. డబ్బు ఎక్కువగా ఉండడం వల్ల ఎవరూ ధనవంతులు కాలేరు,
ఉన్నదాన్ని విలువగా చూసుకునేవారే నిజమైన ధనవంతులు అని. జీవితంలో ప్రతి రూపాయి, ప్రతి వస్తువు, ప్రతి అవకాశం, వాటి విలువ వాటి ధరలో ఉండదు. వాటిని మనం ఎంత బాధ్యతగా ఉపయోగిస్తున్నామన్న దాంట్లో ఉంటుంది. అందుకే సంపాదించడం ఒక విజయమైతే సంపాదించిన దాన్ని కాపాడుకోవడం అంతకంటే గొప్ప విజయం. 1 సంవత్సరం గడిచింది. రామయ్య కుటుంబంలో పెద్ద అద్భుతమేమీ జరగలేదు. లాటరీ తగలలేదు, జీతం రెట్టింపు కాలేదు, కొత్త వ్యాపారం కూడా ప్రారంభించలేదు. కానీ ఒక గొప్ప మార్పు వచ్చింది. ఇంతకుముందు నెలాఖరు అంటే టెన్షన్, ఇప్పుడు నెలాఖరు అంటే ప్రశాంతత. ఇంతకుముందు ఏదైనా అవసరం వస్తే అప్పు గుర్తొచ్చేది, ఇప్పుడు ముందుగా దాచుకున్న పొదుపు గుర్తొస్తుంది. అప్పుడు రామయ్య తన ఇల్లాలుతో ఇలా అన్నాడు, మన జీవితాన్ని మార్చింది ఎక్కువ డబ్బు కాదు, ఉన్న డబ్బుకు విలువ ఇవ్వడం అని. ఇల్లాలు నవ్వుతూ చెప్పింది, డబ్బు, వస్తువులు మనకు సేవ చేయాలి, కానీ మనం వాటికి బానిసలు కాకూడదు అని. ఆ మాటల్లో గొప్ప జీవితం దాగింది. చాలామంది కొత్తవి కొనడం నేర్చుకుంటారు, కానీ ఉన్న వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం నేర్చుకోరు. చాలామంది ఎక్కువ సంపాదించాలని అనుకుంటారు, కానీ వృధా ఖర్చులను తగ్గించుకోవాలని మాత్రం ఆలోచించరు. గుర్తుంచుకోండి, ఉన్నదాన్ని గౌరవించే ఇంట్లోనే అభివృద్ధి ఉంటుంది. ఉన్నదాన్ని వృధా చేసే ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా అది సరిపోదు. డబ్బైనా వస్తువైనా వాటి విలువ పెరగదు. వాటిని ఉపయోగించే మన బాధ్యతే వాటి విలువను పెంచుతుంది. అందుకే సంపాదించడం మాత్రమే కాదు, సరిగ్గా ఉపయోగించడం కూడా ఒక గొప్ప జీవన నైపుణ్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.